श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महासां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं। आदित्योर्कोरविर्भानुर्भास्करश्च मार्ताण्डः सविता हेलिस्तीक्ष्णां शर्मिहिरो रविः। ఒక సూర్యుండు సమస్త జీవులకుతానొక్కొక్కడైతోచు పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నజోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోర్హములన్ నానా విధానోన రూపకుడై ఒప్పుచుయుండువట్టి హరిని ప్రార్థింతు సిద్ధుండనై. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుండి 28 వరకు తులారాశి పడతారు. తులా వృషభ రాశులకు శుక్రుడు అధిపతి. శుక్రుడు 6ంట ఉన్నాడు. ఈ శుక్రుడు 6ంట ఉండటం బాగా దోషం. తర్వాత ఈ రాశి వారికి ఏ గ్రహం కూడా బాగాలేదు. భృగుషట్క దోషము అంటారు. ఈ భృగుషట్క దోషము దంపతులకి బాగా ఇబ్బంది కలుగజేసేది, భార్యాభర్తలకి ఇబ్బంది కలుగజేసేది. ఎందుకంటే ప్రతిదానికి కూడా మితి అనే ఉంది, అతి మాత్రం పనికిరాదు. ఆ అతి ఎట్లా ఉంటుంది అంటే ఎక్కువగా మరి ప్రేమగా చూడటం, తర్వాత కష్టం వచ్చేటప్పుడు మితిగా మాట్లాడటం ఎవరికైనా తేడా వచ్చేస్తుంది. ఒక జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. భార్యాభర్తలకి ప్రతికూలత వచ్చేటువంటి సమయం బాగా కనబడుతోంది. ఈ రాశి వాళ్ళు ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు. అన్ని గ్రహాలకి కూడా పూర్తిగా శాంతి చేసుకోవాలి. 9 గ్రహాలకి కలిపి శాంతి చేసుకోవాలి, జపాలు చేయించాలంటే 1,20,000 రూపాయలు, 1,20,000 జపం, మంత్ర జపం, 1,20,000 మంత్ర జపం చేయాలి. ఎట్లా? సూర్యుడికి 6,000, చంద్రుడికి 10,000, కుజుడికి 7,000, బుధుడికి 17,000, గురువుకి 16,000, శుక్రుడికి 20,000, శనికి 19,000, రాహువుకి 18,000, కేతువుకి 7,000. ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంఖ్య ఉంది. ఈ మొత్తం సంఖ్య టోటల్ వేస్తే 1,20,000 మంత్ర జపం, డబ్బులు కాదు. ఈ మంత్ర జపం చేసుకోవాలి. ఈ మంత్ర జపం చేయాలి అంటే మరి ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, చేయలేని పరిస్థితి ఉంటుంది. నిజంగా డబ్బులు లేక ఇబ్బంది పడేటట్లయితే మీరు అంత జపం చేయలేనప్పుడు ఏమిటి మన పరిస్థితి అని కాదు ఆలోచించాల్సింది. ప్రతిరోజు కూడా ఒక శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయాలి. శివుడికి 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రతిరోజు కూడా మాదేడు తీసుకొని వెళ్ళండి. రోజు శివుడికి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేసే టైంలో ఆ మారేడు దళాలు ఇస్తే ఆ శివుడికి మారేడు దళాలతో పూజ చేస్తారు. దళం అనగా 3 ఆకులు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చతయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఒక బిల్వదళంతో 3 జన్మల పాపాలు పోతాయి. ఈ జన్మది కాదు, 3 జన్మల పాపాలు పోతాయి. కాబట్టి అట్లా పోతాయి కదా అని అన్ని విధాల డబ్బులుండి, చేయగలిగే శక్తి ఉండి, మరి 10 మందికి అన్నం పెట్టగలిగే శక్తి ఉండి కొట్టే లారీ తీసుకెళ్ళి మారేడు దళాలు పూజ చేస్తే మాత్రం నీకు ఫలితం రాదు. లేని రోజు చేయాలి. మరి ఉన్నవాళ్ళు తగిన శాంతి చేసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. ఎవరు ఎంత ధనవంతులు కావచ్చు, అహం అంటే నేను అనగానే ఒక అహంకారం అంటారు. మరి నేననేవాడిని నా అంతటి వాళ్ళు లేడు అనుకోవడం చాలా తప్పు. అందువల్ల ఇవాళ బాగున్నాను రేపు ఎట్లా ఉంటామో అనే ఉద్దేశంతో అందరితో కలిసి ఉండటం, మన చేతనంత వరకు ఎవరికైనా సహాయం చేయటం, వాళ్ళ సహాయం తీసుకోవటం, ఇట్లాంటివి చేయాలి. ఈ రాశి వాళ్ళకి పూర్తిగా బాగాలేదు. కాబట్టి మీ జన్మలగ్న రీత్యా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తగిన శాంతి చేసుకోవడం చాలా అవసరం. తర్వాత ఖర్చుని
ఎంతో జాగ్రత్తగా కుదించి ఖర్చు పెట్టుకోవడం చాలా అవసరం. కాబట్టి ముందు రాబోయే ఇబ్బంది కోసం ముందుగానే జాగ్రత్త పడటం చాలా అవసరం. కాబట్టి ఏమండి, జాతకం చెప్పమంటే జాగ్రత్తలు చెబుతున్నారు అంటే జాగ్రత్త ఉంటేనే మన జాతకం బాగుంటుంది. మరి ఎట్లా ఉంటుంది అంటే ఒక్కోసారి ఏం చేస్తామంటే మనకు డబ్బులు ఉన్నాయి కదా అని ఎట్ట పడితే అట్లా దానం చేస్తే ఆ దానం చేసిన డబ్బులు వాడు చెడుగా ఖర్చు పెడితే మన జాతకంలో ఉన్న దోషం కాక వాడు చెడుగా మనం ఇచ్చిన డబ్బులు ఖర్చు పెడితే ఆ పాపం ఇంకా పెరుగుతుంది. కాబట్టి దానం కూడా తగిన దానం చేయండి, తగిన విధంగా చేసుకోండి, మీకు అంతా బాగుంటుంది. స్వస్తి. ఇటుగా మాట్లాడటం జరిగేప్పటికీ తేడా వచ్చేస్తుంది. ఒక జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. భార్యాభర్తలకి ప్రతికూలత వచ్చేటువంటి సమయం బాగా కనబడుతోంది. ఈ రాశి వాళ్ళు ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు. అన్ని గ్రహాలకి కూడా పూర్తిగా శాంతి చేసుకోవాలి. 9 గ్రహాలకి కలిపి శాంతి చేసుకోవాలి, జపాలు చేయించాలంటే 1,20,000 రూపాయలు, 1,20,000 జపం, మంత్ర జపం, 1,20,000 మంత్ర జపం చేయాలి. ఎట్లా? సూర్యుడికి 6,000, చంద్రుడికి 10,000, కుజుడికి 7,000, బుధుడికి 17,000, గురువుకి 16,000, శుక్రుడికి 20,000, శనికి 19,000, రాహువుకి 18,000, కేతువుకి 7,000. ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంఖ్య ఉంది. ఈ మొత్తం సంఖ్య టోటల్ వేస్తే 1,20,000 మంత్ర జపం, డబ్బులు కాదు. ఈ మంత్ర జపం చేసుకోవాలి. ఈ మంత్ర జపం చేయాలి అంటే మరి ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, చేయలేని పరిస్థితి ఉంటుంది. నిజంగా డబ్బులు లేక ఇబ్బంది పడేటట్లయితే మీరు అంత జపం చేయలేనప్పుడు ఏమిటి మన పరిస్థితి అని కాదు ఆలోచించాల్సింది. ప్రతిరోజు కూడా ఒక శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయాలి. శివుడికి 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రతిరోజు కూడా మారేడు దళాలు తీసుకొని వెళ్ళండి. రోజు శివుడికి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేసే టైంలో ఆ మారేడు దళాలు ఇస్తే ఆ శివుడికి మారేడు దళాలతో పూజ చేస్తారు. దళం అనగా 3 ఆకులు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చతయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఒక బిల్వదళంతో 3 జన్మల పాపాలు పోతాయి. ఈ జన్మది కాదు, 3 జన్మల పాపాలు పోతాయి. కాబట్టి అట్లా పోతాయి కదా అని అన్ని విధాల డబ్బులుండి, చేయగలిగే శక్తి ఉండి, మరి 10 మందికి అన్నం పెట్టగలిగే శక్తి ఉండి ఒట్టే లారీ తీసుకెళ్ళి మారేడు దళాలు పూజ చేస్తే మాత్రం నీకు ఫలితం రాదు. లేని రోజు చేయాలి. మరి ఉన్నవాళ్ళు తగిన శాంతి చేసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. ఎవరు ఎంత ధనవంతులు కావచ్చు, అహం అంటే నేను అనగానే ఒక అహంకారం అంటారు. మరి నేననేవాడిని నా అంతటి వాళ్ళు లేడు అనుకోవడం చాలా తప్పు. అందువల్ల ఇవాళ బాగున్నాను రేపు ఎట్లా ఉంటామో అనే ఉద్దేశంతో అందరితో కలిసి ఉండటం, మన చేత ఇంతవరకు ఎవరికైనా సహాయం చేయటం, వాళ్ళ సహాయం తీసుకోవటం, ఇట్లాంటివి చేయాలి. ఈ రాశి వాళ్ళకి పూర్తిగా బాగాలేదు. కాబట్టి మీ జన్మలగ్న రీత్యా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తగిన శాంతి చేసుకోవడం చాలా అవసరం. తర్వాత ఖర్చుని ఎంతో జాగ్రత్తగా కుదించి ఖర్చు పెట్టుకోవడం చాలా అవసరం. కాబట్టి ముందు రాబోయే ఇబ్బంది కోసం ముందుగానే జాగ్రత్త పడటం చాలా అవసరం. కాబట్టి ఏమండి, జాతకం చెప్పమంటే జాగ్రత్తలు చెబుతున్నారు అంటే జాగ్రత్త ఉంటేనే మన జాతకం బాగుంటుంది. మరి ఎట్లా ఉంటుంది అంటే ఒక్కోసారి ఏం చేస్తామంటే మనకు డబ్బులు ఉన్నాయి కదా అని ఎట్ట పడితే అట్లా దానం చేస్తే ఆ దానం చేసిన డబ్బులు వాడు చెడుగా ఖర్చు పెడితే మన జాతకంలో ఉన్న దోషం కాక వాడు చెడుగా మనం ఇచ్చిన డబ్బులు ఖర్చు పెడితే ఆ పాపం ఇంకా పెరుగుతుంది. కాబట్టి దానం కూడా తగిన దానం చేయండి, తగిన విధంగా చేసుకోండి, మీకు అంతా బాగుంటుంది. స్వస్తి.